కాలేజీలు యూనివర్సిటీలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి సార్. దాని మీద విద్యాశాఖ మంత్రి మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? అమ్మా, ఇక్కడ ప్రధానంగా మనం చూస్తే గత ప్రభుత్వం ఫీ రెగ్యులేటరీ కమిషన్ అని ఏర్పాటు చేసింది. దానివల్ల చాలా కాలేజెస్ కూడా మూసుకుపోయినాయి. మీరు ఒక్కసారి చూస్తే నాణ్యమైన విద్య అందించాలి, రీసెర్చ్ జరగాలంటే మంచి ప్రొఫెసర్స్ అవసరం. సో నేను కూడా ప్రైవేట్ యూనివర్సిటీస్తో చర్చిస్తున్నా. 35% ప్రభుత్వం నుంచి పంపించిన విద్యార్థులకి ప్రభుత్వం ఫిక్స్ చేసిన రేటుకే ఛార్జ్ చేయాలి. అది కూడా రీయింబర్స్మెంట్ ప్రభుత్వం చెల్లిస్తుంది. ఆ విధానం ఎలా స్ట్రీమ్ లైన్ చేయాలి, ఆ విధానాన్ని ఎలా ముందలు తీసుకెళ్ళాలి, దానిపైన వాళ్ళతో నేను చర్చిస్తున్నా. గత ప్రభుత్వం దాదాపు 2150 కోట్లు 2200 కోట్లు సుమారుగా ఫీ రీయింబర్స్మెంట్ బకాయిలు పెట్టిపోయింది. సో ఇప్పుడు చాలా మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యమంత్రి గారితో త్వరలోనే మాకు రివ్యూ మీటింగ్ ఉంటుంది, దాంట్లో చర్చిస్తున్నాం. పాత ఫీ రీయింబర్స్మెంట్ విధానం తీసుకొద్దాం అనేది మా లక్ష్యం. సో తల్లిదండ్రులకి పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా డైరెక్ట్ గా ప్రభుత్వం ఈ కాలేజ్ యజమాని అకౌంట్లో డబ్బులు వేస్తాం. సో పిల్లలకి ఎలాంటి ఇబ్బంది ఉండదు, వాళ్ళు హాయిగా వెళ్ళి చదువుకోవచ్చు. ఒక నెల అటు ఇటు లేట్ అవుతే అది ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది. తల్లిదండ్రులకి పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలనేది మా లక్ష్యం. స్టెప్ బై స్టెప్ వస్తాం స్వామి. ఇప్పుడు మా హెచ్ఆర్డీ డిపార్ట్మెంట్ లో కూడా పెద్ద ఎత్తున కుంభకోణాలు జరిగింది. స్కూల్ కిట్ కొనుగోలులో కుంభకోణం జరిగిందని గౌరవ శాసనసభ్యులే శాసన సభ సాక్షిగా, శాసన మండలి సభ్యులు శాసన మండలి సాక్షిగా నన్ను ప్రశ్నించారు. దానిపైన నేను కమిటీ కూడా వేస్తానని హామీ ఇస్తాను జరిగింది. సో గత ప్రభుత్వంలో ఏ డిపార్ట్మెంట్ లో చూసినా కుంభకోణం జరిగింది. అవన్నీ ఒక్కొక్కటి సిస్టమేటిక్ గా బయట పెడతాం, ప్రజల ముందర పెడతాం. తప్పనిసరిగా గతంలో నేను ఇచ్చిన హామీ మేరకు వాళ్ళపైన మేము యాక్షన్ తీసుకుంటాము. థ్యాంక్ యూ.